తెలుగు బైబిల్ క్విజ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతవరకు 11 ఎపిసోడ్లు అనేవి పూర్తి చేసుకోవడానికి దేవుడు ఎంతగానో సహాయం చేసి ఉన్నారు. మరి ఈ యొక్క బైబిల్ క్విజ్ లో ఎంతమంది పాల్గొన్నారు, అలాగే ఎవరు విజేతలు, ఏ దైవ సేవకులు ప్రార్థన చేశారో మరి చూసే ముందు మరి రోమిలు రాసిన పత్రిక నుంచి ప్రశ్నలకి సమాధానాలని ఇప్పుడు మనము చూద్దాం. రోమిలు రాసిన పత్రిక నుంచి అద్భుతకరంగా మరి మీరు ఏ రీతిగా ప్రశ్నలు అనేవి పంపించి ఉన్నారో మరి తెలుసుకుని ఉన్నారు. ఈ యొక్క బైబిల్ క్విజ్ లో 11 ఎపిసోడ్లో 49 మంది చాలా చక్కగా అద్భుతకరంగా పాల్గొని 24 గంటల్లోపు సమాధానాలు అనేవి మరి పంపించి ఉన్నారు. పంపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైన వందనము తెలియజేస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి ఎపిసోడ్లో మరి తీసుకున్న రీతిగా ఈ 49 మందిని లక్కీ డ్రాలో మరి వేసినప్పుడు దైవజనులు అలాగే సహోదరులు సృష్టిశీలత గారు అలాగే మరికొందరు మరి ప్రార్థించినప్పుడు మరి ప్రార్థనతో మరి ఈ రీతిగా ఈ యొక్క లక్కీ డ్రాను మరి తీయడం జరిగింది. తీసిన తదుపరి మరి 3 విజేతలు అనేది దేవుడు ఏర్పాటు చేస్తున్నారు. వారిని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా శాంత్ కుమార్ గారు హైదరాబాద్ గవర్నమెంట్ ప్రాంతం నుంచి మరి బైబిల్ క్విజ్ లో పాల్గొని మరి చక్కగా ఈ యొక్క 11 ఎపిసోడ్లో విజేతగా ఉన్నారు. అందుని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. మరి తదుపరి సహోదరులు వ్యోలా గారు హైదరాబాద్ ప్రాంతం నుంచి, వీరు కూడా మరి ఎంతో అద్భుతంగా మొదటి నుంచి కూడా మరి ప్రశ్నలకి సమాధానం పంపిస్తూ మరి 11 ఎపిసోడ్లో దేవుడు ఏ రీతిగా వారికి ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. మూడోదిగా మరి చాగల్ ప్రాంతం నుంచి వెస్ట్ గోదావరి జిల్లా నుంచి మరి సహోదరులు విక్టోరియా, వీరు కూడా మరి ఎంతో అద్భుతకరంగా ప్రతి ఎపిసోడ్లో కూడా మరి సమాధానాలని పంపించి మరి ఒక 11 ఎపిసోడ్లో విజేతగా నిలిచి ఉన్నారు. మరి 3 విజేతలకి ప్రైజ్ మనీ అనేది మరి 11 ఎపిసోడ్కి అందించిన వారు మరి ఉషా రాణి గారు రాజమండ్రి ప్రాంతం నుంచి. మరి వీరు మరి గత ఎపిసోడ్లో ఎన్నికై మరి యొక్క 11 ఎపిసోడ్కి ఒక పరిచర్యకి మేము కూడా మా వంతుగా చేయాలని వారు ఈ రీతిగా మరి ఆర్థికంగా ప్రైజ్ మనీ అనేది 3కి అందించి ఉన్నారు. అందుని బట్టి మరి ప్రభుకి మహిమపరుస్తూ మరి వారి కోసం వారి కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థించండి. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయంలో మరి 3 ఎంపికైన విజేతలైన మరి వారు ఏ రీతిగా దేవుని వాక్యాన్ని ధ్యానించి ఉన్నారో వారి మాటల్లో మనం ఇప్పుడు విందాం. వందనాలు బ్రదర్. నా పేరు శాంత్ కుమార్. నాకు 2 పిల్లలు. పెద్దోడి పేరు శ్రీశాంత్, చిన్న పేరు సుశాంత్, భార్య పేరు శ్రీలత. దూర హైదరాబాద్లోని బోరగొండ ప్రాంతంలో నివాసం ఉంటాను బ్రదర్. నేను ఇంతకుముందు లాక్డౌన్ కన్నా ముందు ఒకసారి బైబిల్ కంప్లీట్ చేశాను. లాక్డౌన్ తర్వాత కూడా మార్చి 22 తారీఖు నుంచి కూడా నేను బైబిల్ కంప్లీట్ చేశాను. మొన్న 3 వీక్స్ ముందు కంప్లీట్ అయింది. 2 వీక్స్ కన్నా ముందు నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తుండగా తిమోతి బ్రదర్ గారి వీడియోస్ బైబిల్ క్విజ్ అనే ప్రోగ్రామ్ నేను చూశాను. అప్పటికి 8 ఎపిసోడ్లు కంప్లీట్ అయ్యాయి. అప్పటి వరకు నాకు పరిచయం లేదు. అదే మంచి ప్రోగ్రామ్ అన్నట్టు మొత్తం 8 ఎపిసోడ్లు కూడా చూశాను. నాకు చాలా నచ్చింది. చాలా మంచి కార్యక్రమం. ఈ యవ్వన దశలో కూడా మంచి ప్రోగ్రామ్ బ్రదర్ మంచి తలపెట్టినారు. ఆయనతో పాటు ఆయన బైబిల్ చాలా మంది తెలుసుకోవాలని ఒక మంచి ప్రయత్నం. అందులో 9వ ఎపిసోడ్ కూడా నేను ఎందుకు పార్టిసిపేట్ చేయకూడదు అనే మా ఆలోచన నాలో తట్టింది. 9వ ఎపిసోడ్లో కూడా పాల్గొన్నాను.
10 వెబ్సైట్లో కూడా పాల్గొన్నాను, 11 వెబ్సైట్లో కూడా పాల్గొన్నాను. 10 వెబ్సైట్లో కూడా కరెక్ట్ అయిన సమాధానాలు రాసిన జాబితాలో నా పేరు కూడా ఉంది. 11 ఎపిసోడ్లో కూడా కరెక్ట్ అయిన సమాధానం రాశారని, రాసిన వారి పేర్లు చిట్టి ప్రార్థన చేసి చిట్టి తీయగా మీ పేరు వచ్చిన బ్రదర్ అని తిమోతి బ్రదర్ నాకు కాల్ చేసి చెప్పారు. చాలా సంతోషించాను. ఇదే మాట నా కుటుంబ సభ్యులు కూడా చెప్పాను. వాళ్ళు కూడా కంగ్రాట్స్ అని చెప్పడం, నా పిల్లలు కంగ్రాట్స్ డాడీ అని చెప్పడం, భార్య కూడా కంగ్రాట్స్ అని చెప్పడం నాకు చాలా సంతోషకరమైన విషయం. ఇదంతా సహోదరుడు తిమోతి బ్రదర్ ద్వారా నాకు కలిగింది. చాలా సంతోషం. దేవుడు అతన్ని ఇంకా చాలా ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నాను. ఆయన తలపెట్టే ప్రతి ప్రోగ్రాంలో కూడా దేవుడు అతనికి తోడుగా ఉండాలని నా కుటుంబ ప్రార్థనలో ప్రార్థిస్తుంటాము. ఇక మీద కూడా 12, 13, 14 ఇలా ప్రతి ఎంతవరకు వస్తుంటుందో అంతవరకు కూడా నేను ఖచ్చితంగా పాల్గొంటాను. ప్రతి పోటీలో కూడా నేను పాల్గొంటాను. నా కుటుంబం గురించి కూడా మీరు ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే బ్రదర్, మా మావయ్య ఆరోగ్యం కూడా బాగలేదు. ప్రస్తుతమైన హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటున్నారు. గుండె సంబంధించిన వ్యాధి, హార్ట్ అటాక్ లాగా. ఆయన ఆరోగ్యం గురించి కూడా మీరు మీ ప్రార్థనలో, మీ సంఘ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అతని పేరు బర్నాబస్. ఈ బైబిల్ క్విజ్ అనే ప్రోగ్రాం కూడా నాకు చాలా మంచి ప్రోగ్రాం బ్రదర్. ఎంతో మందికి ఆదర్శంగా ఉండాలని ఆశిస్తున్నాను. మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తిమోతి బ్రదర్ గారికి. ఉంటాను బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ. నా పేరు బ్యూలా విద్యాసాగర్, హైదరాబాద్. మరి లక్కీ డ్రాలో దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. మరి క్విజ్ నడుపుతున్న పాస్టర్ తిమోతి గారికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. క్వారంటైన్ పీరియడ్లో ఇది ఎంతగానో మాకు సహాయపడుతుంది, బలపరుస్తుంది. ఎప్పుడు ట్యూస్డే వస్తుందా, బైబిల్ క్విజ్ ఎప్పుడు ఉంటుందా అనేసి ఒకటే ఎదురు చూడడం జరుగుతుంది. ఫ్రైడే కొరకు బైబిల్ క్విజ్, ట్యూస్డే కొరకు. మరి దేవుడు ఎంతో తలాంతి ఇచ్చేసి ఈ విధంగా ఆలోచన ఇచ్చిన దేవుడికి మహిమ కలుగును గాక. 66 పుస్తకాలు కూడా ఇంకా పెట్టాలని అనుకుంటున్నారు పాస్టర్ గారు. మరి అటు తలంపును దేవుడు ఆశీర్వదించి నెరవేర్చాలని నేను కోరుకుంటున్నాను. పాస్టర్ గారు ఈ పరిచర్యను ఇంకా కొనసాగించలాగిన దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించలాగిన మనం అందరం ప్రార్థన చేద్దాము. నేను కూడా తప్పకుండా ప్రార్థన చేస్తాను. పాస్టర్ గారు చాలా చాలా వందనాలు. మరి ఇందులో విన్ అయ్యాను కాబట్టి నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు. థ్యాంక్ యూ వ్యూవర్స్. ప్రైజ్ ద లార్డ్. నామానికి మహిమ. బ్రదర్ తిమోతి గారికి వందనాలు. ఈ బైబిల్ క్విజ్ పోటీలు ఏర్పాటు చేస్తున్న టీం సభ్యులందరికీ కూడా వందనాలు. ఈ పోటీల ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకుని ఎంతగానో బలపడ్డాను. ఈ వారం రోమపత్రిక నుంచి సమాధానాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో విన్ అయ్యాను. అన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈ పోటీలు ఇంకా బలపడాలని, ఇంకా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ అందరికీ మరణాలు. అద్భుతకరంగా గ్రీటింగ్స్ ని తెలియచేసిన ముగ్గురు సహోదరులకి ప్రత్యేకంగా దేవుని యొక్క నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఎవరు బైబిల్ క్విజ్ లో ప్రశ్నలకి సమాధానాలని పంపించి ఉన్నాం వారి పేర్లు ఇప్పుడు మనము చూద్దాం. చూసారు కదండి ఎవరు ఏ ప్రాంతం నుంచి ప్రశ్నలకి సమాధానాలు అనేవి పంపించారో. చాలా చక్కగా 49 మంది పాల్గొని దేవుని యొక్క నామాన్ని మహిమపరిచినందుకు వారందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. మన జీవితంలో అన్నిటికంటే ప్రార్థన
బైబిల్ వాక్యము. ఎందువల్లంటే దేవుని యొక్క మాట కాబట్టి ఆ మాటలు మనలో ఉన్నప్పుడు మరి ఖచ్చితంగా దేవుని అడుగుజాడలో మనం నడిచినప్పుడు, వాక్యానుసారంగా మన జీవితం ఉన్నప్పుడు ఆనందము, సంతోషము అది మాటలలో చెప్పలేనిది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో దైవజనులు మ్యాథ్యూస్ గారు మనందరికీ కొన్ని గ్రీటింగ్స్ తో అలాగే ఆశీర్వాద ప్రార్థన అనేది ఇప్పుడు చేస్తారు, విందాం. అందరికీ వందనాలు. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మరి ఈ బైబిల్ క్విజ్ లో పాల్గొన్న మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మీరు పాల్గొన్న మీ అందరికి కూడా దేవుని యొక్క ఆశీర్వాదములు మెండుగా ఉండను గాక. బైబిల్ అందరి జ్ఞానం చేత మీరు నింపబడాలని మరి పాస్టర్ తిమోతి గారు ఏర్పాటు చేసినటువంటి క్విజ్ను బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ప్రజలందరూ కూడా మరి సంఘస్థులు, ఏమైనా బిడ్డలు ఈ లాక్డౌన్లో ఇంటి దగ్గర ఉంటున్నటువంటి కాలంలో మరి వారు దేవుడిచ్చినటువంటి ఆలోచన మేరకు వారు చేస్తున్నటువంటి పరిచర్ను బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. ఆ పరిచర్యలో పాల్గొంటూ క్విజ్లో పార్టిసిపేట్ చేస్తున్న మీ అందరికి కూడా దేవుని యొక్క ఆశీర్వాదం మెండుగా ఉండను గాక. అలాగే ఇందులో గెలుస్తున్న వారికి గెలవాలని ఆసక్తితో యేసుక్రీస్తును కూర్చున్నటువంటి జ్ఞానము సంపాదించుకుంటున్న వారికి కూడా నా ఆశీర్వాదములు తెలియజేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం, ముగింపు ప్రార్థన, ఆశీర్వాద ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. సర్వోన్నతుడ, సర్వకృపానిధిగా మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. దైవమా యేసయ్య, కృపగల మా తండ్రి, ఈ క్విజ్లో పాల్గొంటున్న బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. మీ అందరి జ్ఞానము చేత అంతకంతకు నింపబడేటువంటి అవసరము, అవకాశము మీరు వారికి ఇస్తున్నందుకు తిమోతి పాస్టర్ ద్వారాగా నీకు వందనాలు ప్రభువా. ఈ దాసును కూడా మీరు దీవించండి, కావలసిన ప్రతి అవసరం తీర్చండి, అవసరమైన సహాయం తెచ్చండి తండ్రి. ఎందరైతే పాల్గొంటున్నారో వారికి తగిన జ్ఞానంతో నింపు ప్రభువా. ఈ ఆశీర్వాదములతో నిన్న జీవితాన్ని మీరు దయచేయడం ప్రార్థిస్తున్నాం. ఇంకా అంతకంతకు ఆశీర్వదించండి. సమస్తంలో కొన్ని నేస్తలకు అప్పగించుకుంటూ ప్రభువా ఇదిగో తండ్రి ఇంకనూ ఈ పరిచర్యను అభివృద్ధి పరచమని, ఇంకా మరిన్ని క్విజ్లు, మరిన్ని ప్రభువా అనేక మంది విజేతలుగా పాల్గొని మీ అందరి జ్ఞానం చేత నింపబడినట్లుగా, సంపూర్ణ జ్ఞానము చేత నింపబడినట్లుగా మీరు కూర్చుని ప్రార్థిస్తున్నాను. దీవించి ఆశీర్వదించమని నాకు ఇచ్చిన అవకాశం బట్టి కూడా స్తోత్రం చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థించాడు విడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసురత్నమేచ్చు, ప్రవేశరత్నమేచ్చు, ప్రవేశకు సంపూర్ణ విజయం, అపవాదికి లేఖనంతో ఆశిస్తుంది గాక. ఆమేన్. మా తండ్రి ఉద్దేశించి అలాగే పాల్గొన్న వారి నిమిత్తము మరి చాలా చక్కని ఈ వారము గ్రీటింగ్స్ అలాగే ఆశీర్వాద ప్రార్థన చేసిన మ్యాథ్యూస్ అయ్య గారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరి పీజీటీ యొక్క టీమ్ సహవాసము ద్వారా మరి మేమందరము కూడా మరి ప్రభుని ప్రతి నెల మొదటి గురువారము ఈ రీతిగా ప్రభుని మహిమపరచడానికి ఇచ్చిన ఈ సహవాసాన్ని బట్టి మరి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. ఈ దైవజనులు మరి ఈ రీతిగా మరి ప్రార్థించమని, గ్రీటింగ్స్ తెలియచేయమని మరి కోరినప్పుడు వారు మరి బిజీగా ఉన్నప్పటికీ మరి దేవుని యొక్క పని కొరకు ఆయన ప్రేమించి ఈ రీతిగా మరి మాట్లాడినందుకు అలాగే ఆశీర్వాద ప్రార్థన చేసినందుకు దైవజనునికి మరొకసారి బైబిల్ క్విజ్ తరపున హృదయపూర్వకమైన వందన తెలియజేస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి చూసారు కదా ఇంతవరకు 11 ఎపిసోడ్లు మరి పూర్తి చేసుకోవడానికి దేవుడు ఎంతగానో మరి సహాయం చేసి ఉన్నారు. మరి మీరందరూ కూడా మరి తదుపరి జరగబోయే బైబిల్ క్విజ్ లో మరి పాల్గొనండి. మరి తదుపరి బైబిల్ క్విజ్ నిర్మాకాండము నుంచి మరి బైబిల్ క్విజ్ అనేది జరుగుతుంది కావున మరి ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని మా ఆశ. ఈ లోకంలో ఉన్న బహుమతుల కంటే దేవుని వాక్యము గొప్ప ఉన్నతమైన బహుమానము. ఆ బహుమానం అనేది మనము ఈ లోకంలో దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు, ఆ వాక్యము ద్వారా దేవుని మనం సంతోషపరిచినప్పుడు, ఆ వాక్యము ద్వారా మన జీవితాన్ని కట్టుకున్నప్పుడు మనము దేవునికి ఇచ్చే సంతోషం అంతకంటే మరొకటి ఏమీ కూడా లేదు. అందుకే మరి సమయల్ గ్రంథంలో ఈ రీతిగా సమయల్ భక్తుడు ఈ రీతిగా సెలవిస్తారు, ఈ లోకములో ఉన్న మరి బలుల కంటే నైవేద్యముల కంటే దేవుని మాట వినుట బహుశ్రేష్టము. కాబట్టి దేవుని వాక్యాన్ని మరి నేర్చుకుందాం, దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, దేవుని వాక్యానుసారంగా మన జీవితాన్ని కట్టుకుందాం. ఆ రీతిగా మనము నిలిచి ఉండడానికే మా యొక్క ప్రయత్నము. మనమందరం కూడా దేవునిలో వాక్యాన్ని నేర్చుకునేవారుగా, మరింత సువార్తను ప్రకటించేవారుగా మనం ఆ రీతిగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని మరి ఎంతగానో ఆశీర్వదిస్తాడు, సంతోషిస్తాడు.
ఆ రీతిగా ముందుకెళ్దాం. దేవుడు మనందరినీ దీవించును గాక. మరి తదుపరి మరి నిర్గమాకాండం నుంచి ప్రశ్నలతో మరి మనలా కలుద్దాం. అంతవరకు మరి దేవుడు మనందరినీ కాపుదల రక్షణ కలుగు చేయను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.